ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. 23/7/24న 2 రిపోర్ట్లు వచ్చినాయి. ఆ నెయ్యిలో కల్తీ జరిగింది అని, ఆ కల్తీలో ఒకవైపు వెజిటబుల్ ఆయిల్స్, మరోవైపు జంతువుల కొవ్వు ఉంది అనేటువంటిది ఎన్డీడీబీ రిపోర్ట్ స్పష్టంగా తేల్చింది అనేటువంటిది సిట్ ఛార్జ్ షీట్లో ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజము అనేటువంటిది సిట్ నిర్ధారించింది. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మాకేదో క్లీన్ చిట్ ఇచ్చింది, జంతువుల కొవ్వు లేదు లేదు అని లేదు అని ఎక్కడ చెప్పింది? ఏ రిపోర్ట్లో చెప్పారు? ఇందులో పశువుల కొవ్వు లేదు, ఫిష్ ఆయిల్ లేదు, ఇవి లేవు అనేటువంటిది ఏ రిపోర్ట్లో చెప్పిందో దయచేసి చెప్పమని చెప్తున్నా. నేను ఉంది అని నేను స్పష్టంగా చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ మీటింగ్లో ఏదైతే చెప్పారో, వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించేటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటి నివేదిక ఎన్డీడీబీ ఇచ్చింది. దాని ఆధారంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు. అది ఇవాళ ఛార్జ్ షీట్లో నిర్ధారించబడింది. సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలి అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా. అందులో ఇలాంటి విషయంలో మీరేదో మిగిలిన విషయాల్లో మీ కేసులు కొట్టేస్తే, మీ కేసులు లేదన్నా మీకు రిలీఫ్ వస్తే మీరు సంబరాలు చేసుకోండి. మీకు బెయిళ్ళు జైళ్ళు అలవాటు కాబట్టి వాటిల్లో మీరు సంబరాలు చేసుకోండి, మాకేమీ అభ్యంతరం లేదు. దేవదేవుడికి సంబంధించినటువంటి విషయంలో తప్పు జరిగింది అనేటువంటిది స్పష్టంగా చెప్తూ ఉంటే, కల్తీ జరిగింది, జరిగిన కల్తీలో జంతుకో అవశేషాలు ఉన్నాయి అని చెప్తా ఉంటే, లేదు లేదు అని చెప్పుకునేటువంటిది నిజంగా అది మీకే సాధ్యమైంది అనేటువంటిది మీకు ఈ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నేను ఒక్కటే ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరదలుచుకున్నాం, ఇది ఇక్కడతో ఆగకూడదు. ప్రజలకు వాస్తవాలు అనేటువంటివి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఇది ఒక రాజకీయ కోణంలో మేము ఎప్పుడు కూడా చూడడం లేదు. రాజకీయాల కోసం తిరుమలని, వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం మేము ఏమాత్రం కూడా చేయట్లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు చాలా స్పష్టంగా ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కొంత మనం ఇబ్బంది పడినా సరే వెంకటేశ్వర స్వామిని రాజకీయ వివాదాల్లోకి రాకూడదు అని. కానీ విధి లేనటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి ప్రచారాలని చూడలేక ప్రజల ముందు వాస్తవాలు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతోనే మేము ఇవాళ ఒకరో ఇద్దరో మాట్లాడడం జరుగుతూ ఉంది. వాళ్ళ రాష్ట్రం మొత్తం కూడా ఏదో సంబరాలు చేసుకుని, ఒక ఆయన యాగాలు యజ్ఞాలు చేసుకుంటూ, అరే సిగ్గుండాలి నిజంగా చెప్పుకోవాలనంటే. ఇట్లాంటివి జరిగాయి అనేటువంటిది ఇంత స్పష్టంగా పేజ్ నంబర్ 35లో ఛార్జ్ షీట్లో ఎన్డీడీబీ రిపోర్ట్లో జంతువుల అవశేషాలు ఉన్నాయి, జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు వాటిని మరుగునపరిచి ఏదో చెప్పేటువంటి ప్రయత్నం మీడియా చేతిలో ఉంది కదా అని విపరీతమైనటువంటి ప్రచారం చేయడం అనేటువంటిది అత్యంత బాధాకరం. ఇప్పటికైనా వాళ్ళ వైఖరిలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు వచ్చిన తర్వాత, ఎందుకంటే వారు టూర్లో ఉన్నారు, వచ్చిన తర్వాత వారు ఏ రకమైనటువంటి దీని మీద నిర్ణయాలు తీసుకుంటారు అనేటువంటిది కూడా మనం అందరం వెయిట్ చేయాలి. ఆయన ఒకటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రెండవది ఫస్ట్ ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు, రెండవది ఆయన రాష్ట్ర ప్రజలకు బాధ్యతగా ఉండేటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి డెఫినెట్గా ఆయన నుంచి మనం భక్తులుగా అందరూ కోరుకునేది ఏంటంటే, ఆయన ఉన్నాడు కాబట్టి ఇందులో న్యాయం జరుగుతుంది, నిజాలు వెలుగులోకి వస్తాయి అనేటువంటిది నమ్ముతున్నారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడిన రోజున చాలామంది అరే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఏంటి అని అనుకుంటే, ఇవాళ సిట్ ఛార్జ్ షీట్ చూసిన తర్వాత అది నిజమే, ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా ఆయన మాట్లాడాడు అనేటువంటిది అందరికీ అర్థమవుతా ఉంది.